ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారి శ్రీదేవి మహాత్మ్యం 17వ భాగం 26/8/20. అమ్మవారి మహాత్మ్యం అన్నీ కూడా చెబుతుంటున్నాడు వ్యాస మహర్షి జనమేజయుడు. సుశీలుడి కథ చెప్తుంది. పూర్వకాలంలో కోసల దేశంలో ఒక వైశ్యుడు ఉండేవాడు. సత్యసంధుడు, శాంత స్వభావం, దగాలు మోసాలు తెలియవు, దాన దయా ధర్మశీలుడు, అసూయ లేనివాడు. అందరూ ఇతడి గుణగణాలకు మెచ్చి సుశీలుడనే పిలిచేవాడు. గుణాలలో సంపన్నుడే కానీ ధనాలలో నిరుపేద. దానికి తోడు అధిక సంతానం. అడవికి వెళ్ళి కాయలు పళ్ళు ఏరి సాయంత్రానికి ఇంటికి తెచ్చేవాడు. అందరూ తలా ఒకటి తిని ఇన్ని మంచినీళ్ళు తాగి పడుకొని. పెద్దమ్మాయికి ఎలాగో కష్టపడి పెళ్లి చేశాడే కానీ అల్లుడు కూతురు కూడా ఇంట్లోనే ఉంటున్నారు. వీరికి తోడు మనవడు కూడా ఇప్పుడు ఇల్లంతా కేగల్లోమంటూ ఉండేది. మనవడు ఆకలేసి ఏడిస్తే కోరింది తెచ్చి ఇవ్వలేక ఊరుకోబెట్టలేక సతమతమై ఒక రోజున ఉక్రోషం పట్టలేక పసిబిడ్డని కొట్టి ఏకాంతంలో ఎంతగానో దుఃఖించారు. ఆ పసిబాలుడు ఇటు వెళ్ళిపోయాడో ఆ చూపిలే. అలా ఉండగా రెండవ ఆడపిల్ల పెళ్లికి ఎదిగింది. 11 వచ్చేసింది. అది దాటేలోగా పెళ్లి చెయ్యటం పోకపోతే కన్యాదాన ఫలం దక్కదు. మరొక కొత్త దిగులు పట్టుకుంది ఆ వయసు. అతి కష్టంగా ఈశ్వరోమంటూ కాలం గడుస్తోంది. ఒక రోజున వీధి వెంట వెళుతూ ఒక బ్రాహ్మణుడు కనిపించాడు. అతన్ని చూడగానే ఎందుకో మరి సుశీలుడి తన గూడు వెళ్ళబూసుకోవాలనిపించింది. వెళ్ళి నమస్కరించి అంతా వివరంగా చెప్పారు. మహానుభావ, నాకేమీ ఆశలేం లేవు. కోటాను రూపాయలు నాకు అక్కర్ల. రత్నరాసులు బంగారు కాసులు కోరను. నాకు నా వాళ్లకు ఆకలి బాధ తీరితే చాలు. కనీసం రోజుకు ఒక పూటైనా 5 వేళ్ళు నోటిలోకి వెళితే చాలు. ఇంతకన్నా నేను కోరేదేం లేదు. ఈ దారిద్ర్యం తీరే ఉపాయం ఏదైనా చెప్పు. మంత్రము, తంత్రము, జపము, తపము, నోము, వ్రతము ఏదో ఒకటి ఉపదేశి శక్తి మేరకు భక్తి శ్రద్ధలతో చేస్తా. తమరు వేదాంత మహాతపస్సులు, మీకు చాలా విద్యలు తెలుసు. దయచేసి ఏదైనా ఒక దారి చూపించండి. ఇదిగో సాష్టాంగ పడుతుంది. సుశీలుడు ఇలా ప్రార్థించేసరికి ఆ బ్రాహ్మణుడికి దయ కలిగింది. దేవి నవరాత్ర వ్రతం చెయ్యమని ఉపదేశించాడు. పూజన భోజన హనన పారాయణతో శ్రద్ధగా చెయ్యమన్నాడు. వేద పండితును పిలవమన్నాడు. అంతకు ముందు వ్రతం దీనికి మించిన వ్రతం భూగోళంలో లేదు. నీ దారిద్ర్యం తీరుతుంది. ఇది జ్ఞాన సుఖమోక్షప్రదమైన ఉత్తమ వ్రతం. తేలిగ్గా చెయ్యదు. శత్రునాశకము, మిత్రవర్ధకం కూడా. రాజ్యభ్రష్టుడై అడవులకు వచ్చిన రాముడు సీతను రావణాసురుడు అపహరించుకుపోగా ప్రశ్రవణాద్రిపై విరహవేదంతో వర్షఋతువు గడిపి శరదృతువు రాగానే ఈ నవరాత్ర వ్రతాన్ని శ్రద్ధగా చేశాడు. దాని ఫలితంగా సీతమ్మ జాడ తెలిసింది. సేతువు నిర్మించాడు. రావణ కుంభకర్ణులను సంహరించి మళ్ళీ సీతాదేవిని అయోధ్య సామ్రాజ్యాన్ని పొందగలిగాడు. ఇంత దివ్యశక్తి కలిగింది ఈ వ్రతం కాబట్టి పణిగ్వర నువ్వు కూడా చెయ్యి. నువ్వు నీ కుటుంబము సుఖ సంతోషాలు పొందుతా అని వ్రత మహాత్మ్యాన్ని క్లుప్తంగా చెప్పాడు బ్రాహ్మణుడు. అయితే మహానుభావ, మీరే నా గురువు. అంబికా దివ్యమంత్రం ఉపదేశించండి. నా శక్తి వరకు నవరాత్రోత్సవాలు చేస్తా అని సుశీలుడు ప్రాధేయపడు. బ్రాహ్మణుడు ఉపదేశించిన మాయా బీజాక్షమైన దివ్య మంత్రాన్ని స్వీకరించి తదేక దీక్షతో జపిస్తూ శక్తి వంచన లేకుండా యథాభిధిగా నవరాత్ర వ్రతం చేశాడు సుశీలుడు. క్రమం తప్పకుండా ఏటేటా చేస్తున్నాడు. 9వ ఏడాది నవరాత్రులు జరుగుతుండగా మహాష్టమి నాటి అర్ధరాత్రి జగదీశ్వరి ఆ సుశీలుడికి స్వప్నంలో సాక్షాత్కరించింది. అనేక వరాలు ప్రసాదించి కృతకృత్యుణ్ణి చేసి. ఇది 27వ అధ్యాయంలో 57 శ్లోకాల భావం. వ్యాస మహర్షి, ఈ వ్రతాన్ని శ్రీరామచంద్రుడు చేశాడని చెప్పావు కదా.
ఏ విధంగా చేశాడు, ఎందుకు చేశాడు, రాజ్యభ్రష్టుడయ్యాడని, సీతను ఎవరో అపహరించాడని అతడు అన్నాడు. ఈ విశేషాలన్నీ వినాలని ఉంది. శ్రమ అనుకోకుండా క్లుప్తంగా అయినా చెప్పి పుణ్యం కట్టుకో. జనమేజయుడు ఇలా ప్రశ్నిస్తాడని వ్యాసుడు ముందే ఊహించాడు. ఒక చిరునవ్వు విసిరి రామ కథ అందుకున్నాడు. శౌనకాది మహామునులారా, వ్యాసుడు చెప్పిన రామ కథ ఇది, శ్రద్ధగా విన. దశరథుడనే మహారాజు అయోధ్య పట్టణం రాజధానిగా ప్రజా పరిపాలన సాగిస్తూ అతడు సూర్యవంశపు రాజు. యజ్ఞయాగాలు చేస్తూ ధర్మబద్ధంగా రాజ్యమేలుతాడు. ఆయనకి రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నుడు నలుగురు కుమారుడు. కౌసల్యాసుతుడు రాముడు, కైకేయి కొడుకు భరత్, సుమిత్రకు కవల పిల్ల లక్ష్మణ, శత్రుఘ్నుడు. ధనుర్విద్యలో సహా అన్ని విద్యలు వీళ్ళు నేర్చుకున్నారు. ఒక రోజున విశ్వామిత్రుడు వచ్చి యాగ సంరక్షణ కోసం 16 ఏళ్ల పసిబాలుణ్ణి రాముణ్ణి తన వెంట పంపమని అడిగాడు. దశరథుడు ముందు కొంత బెట్టు చేసిన తర్వాత మెత్తబడి పంపాడు. రామలక్ష్మణుడు విశ్వామిత్రుడితో వెళ్ళారు. దారిలో రాముడు ఒకే ఒక్క బాణంతో తాటకను చంపాడు. మా సుబాహుణ్ణి సంహరించాడు. మారీచుడిని ఎగ్గర్రగొట్ట. మారీచుడు పడిన ప్రదేశమే మారిషస్ ద్వీపం. తర్వాత యాగ సంరక్షణ చేశాడు. అటు నుంచి కౌశికుడితో కలిసి మిథిలా నగరానికి వెళ్ళాడు. దారిలో అహల్యకు శాప విమోచనం కలిగించాడు. శివధనుర్భంగం చేసి రాముడు సీతను పెళ్లి చేసుకున్నాడు. లక్ష్మణుడు ఊర్మిళను వివాహమాడాడు. జనకుడి సోదరుడు కుశధ్వజు తన 2 కూతుళ్లను మాండవి, శృతకీర్తులను భరతుడికి, శత్రుఘ్నుడికి ఇచ్చి వివాహం. దశరథుడు శ్రీరాముడి పట్టాభిషేకం చెయ్యాలనుకున్నాడు. ఏర్పాట్లన్నీ జరిగాయి. కానీ కైకేయి పాత వరాలను రెండింటి అప్పుడు అడిగింది. భరతుడికి పట్టాభిషేకం, రాముడు 14 ఏళ్ళు వనవాసం. సీతాలక్ష్మణుడితో కలిసి దండకారణ్యాలకు వెళ్ళాడు రాముడు. ఉత్తర విరహం తాళలేక దశరథుడు చనిపోయాడు. భరతుడు పట్టాభిషేకం వద్దని తిరస్కరి. పంచవటిలో రామలక్ష్మణుడు శూర్పణకు ముక్కు చెవులు కోసేశాడు. ఖరాది రాక్షసులు 14,000 మంది దండెత్తి వస్తే రాముడొక్కడు అనాయాసంగా సంహరించి జయలక్ష్మిని వరించాడు. రాక్షస సంహారానికి సంతోషించిన మునులంతా వీళ్ళని దీవించారు. శూర్పణక లంకకు వెళ్ళి తన సోదరుడు రావణునికి విషయమంతా విన్నవించింది. సీతాపహరణానికి ప్రోత్సహించింది. దశకంఠుడు మారీచుడి ఆశ్రమానికి వచ్చి అతన్ని బంగారు లేడిని చేసి రాముణ్ణి అడవిలోకి దూరం తీసుకుపోయేట్టు పథకం వేశాడు. బంగారు లేడిని చూసి సీతాదేవి ముచ్చటపడి తెమ్మని రాముణ్ణి కోరింది. రాముడు ఏమీ ఆలోచించకుండా దాని వెంట పడ్డాడు. అది మాయలేడి, చెక్కలేదు. రాముడి బాణం వేశాడు. మాయలేడి ప్రాణాలు వదులుతో హా లక్ష్మణాన్ని బిగ్గరగా రామకంఠంతో అరిచింది. అది విన్న రాజానికి సౌమిత్రుని సహాయంగా వెళ్ళమని, నిన్ను ఒంటరిగా విడిచి వెళ్ళను, రాముడికి ఏ ప్రమాదం జరగదు అని సౌమిత్రి చెప్పినా సీత వినిపించుకోలేదు. పైగా శంకించి తోలనాడు. విధి లేక లక్ష్మణుడు సీతను ఒంటరిగా వదిలి వెళ్ళ. రావణుడు భిక్షు రూపంలో సీతాదేవిని సమీపించాడు. ఆమె కథ అంతా అడిగి తెలుసుకున్నాడు. నిజ రూపం చూపించి లంకేశోకం మరాడాక్షి శ్రీమాన్ దండోదరీపతి వర్తుదే కృతం రూపం మయేత్థం శోభనాకుదే. నీ స్వయంవరానికి మీ తండ్రి నన్ను కూడా పిలిచాడు. అయితే రుద్రచాపానికి భయపడి నేను రాలా. అప్పటి నుంచి నీ మీద నాకు మనసు. నన్ను చేపట్టి ఈ కష్టాలేం పడతావు. నాతో వచ్చి విష్ణు దివ్య భోగాలు అనుభవించు. నీకు తగినవి అవే కానీ ఈ కష్టాలు కడగండ్లు కాదు. నువ్వు ఇలా వనవాసం చేస్తున్నావని తెలిసి అలనాటిగా అనురాగ మళ్ళీ స్మరించుకొని నీ కోసం వచ్చా. నా శ్రమను సఫలం చెయ్యి. వనేత్ర సంస్థితాం శృత్వా పూర్వానురాగ మోహిత ఆగతోస్మ్యసి వాపాంగి సఫలం కురుమేశ్వరం. ఈ రూపానికి, ఈ ప్రసంగానికి సీతాదేవి భయ విహ్వలై ధైర్యం కూడా తీసుకొని కఠినంగా బదులు చెప్పి, పౌలస్య ఏమిటి నీ దుర్బుద్ధి? నేనెవరనుకుంటున్నావు? జనక మహారాజు గారి కూతురిని.
వేశ్యను కాదు. నా రాముడు వచ్చి నన్ను నిన్ను చంపకముందే లంకకు పారిపో, నా కోసమని అనవసరంగా చావకు అంటూ సీతాదేవి తన పర్ణశాలలో అగ్నిహోత్రం సన్నిధికి వెళ్ళి రావణుడు వెంబడించి బలాత్కారంగా పట్టుకొని రథంలో కూర్చోబెట్టారు. రామాలక్ష్మణ అంటూ సీతాదేవి దారుణంగా విలపించి రథం ఆకాశానికి లేచింది. లంక వైపు దూసుకు పెడుతుంది. జటాయు ఎదిరించి నిహతుడయ్యాడు. సీతను తీసుకెళ్లి రావణుడు లంకలో అశోకవనంలో కూర్చోబెట్టాడు. రాక్షసి గణాన్ని కాపలా ఉంచి మాయలేడిని తొంపి జరిగి వస్తున్న రాముడికి సౌమిత్రి ఎదురయ్యాడు. జరిగింది చెప్పాడు. ఇద్దరు త్వరగా పర్ణశాలకు వచ్చారు. సీత కనపడ అడవి అంతా గాలించారు. భోరున విలపించారు. వన ప్రాణంతో జటాజు జరిగిన సంగతి చెప్పారు. ప్రాణాలు విడిచిపెట్టాడు. అతడికి అగ్ని సంస్కారం జరిగి రామలక్ష్మణుడు దక్షిణ దిశగా బయలుదేర కబంధుణ్ణి చంపి అతడికి శాప విమోచనం కల్పించి రాముడు అతడి సూచనపై ఋష్యమూకానికి వెళ్ళి సుగ్రీవుడితో అగ్నిసాక్షిగా స్నేహం చేశాడు. వారిని సంహరించి సుగ్రీవుడిని కిష్కింధకు రాజుని చేశాడు. వర్షాకాలం గడిచే వరకు ప్రశ్రవణ పర్వత గుహలో తలదాచుకున్నారు. ఆ సోదరుడు సీతా విరహం తట్టుకోలేక రాముడు అనేక విధాలుగా పరితవి. లక్ష్మణ, ఇప్పటికి కైకేయి కోరిక తీరిందయ్యా, కళ్ళు చల్లబడ్డాయి. జానకి జాడ తెలియకపోతే నేను జీవించను. సీత లేకుండా తిరిగి అయోధ్యకు వెళ్ళలేను. చేతికి అందిన రాజ్యం జారిపోయి వనవాసం ప్రాప్తించి తండ్రి మరణించాడు. సీతాపహరణం జరిగి ఇన్ని చేసి ఇంతగా నన్ను ఏడిపించుకు తింటున్న ఈ అష్టదుష్ట దైవం ఇక ముందు ఇంకా ఏం చేస్తాడో భవిష్యత్తు దుర్జ్ఞేయం కదా. మనకు ఏ కష్టాలు రాసిపెట్టాయి ఉన్నాయో. సూర్యవంశంలో పుట్టి రాజపుత్రుడమై ఉండి ఇలా అడవుల్లో పడి ఏడుస్తున్నా. రాజభోగాలు అన్నీ విడిచిపెట్టి నువ్వు నా వెంట వచ్చావు. నీ తలరాత అలా ఉంది. ఏం చేస్తాం, అనుభవించు, దుఃఖాలు దిగమింగు. త్యక్వా త్వమసి భోగాంస్ మయా సహ వినిర్గత దైవయోగాచ్చ సౌమిత్రే భుంక్ష్వా దుఃఖం దురత్యయం. తమ్ముడు మన వంశంలో అంతటి దురదృష్టవంతుడు దుఃఖ భాజనుడు మరొక్కడు గతంలో లేడు, భవిష్యత్తులో ఉండు. ఏం చెయ్యటానికి దారి కనపడండి. ఈ దుఃఖ సాగరం నుంచి బయట పడటానికి తరుణోపాయం కనిపించడండి. నువ్వు తప్ప నాకు మరో సహాయకుడన్నాడు లేడు. ఎవరిని ఏమని ఏం ప్రయోజనం? నా తలరాత ఇలా ఉంది అంతే. నన్ను వివాహం చేసుకొని వైదేహి కష్టాల పాలై లంకేశుడి ఇంటిలో ఎంతగా విలపిస్తుందో ఏం. పరమపతివర్ సుశీల రావణుడికి లొంగదు కాక లొంగ. అతడు బలాత్కారం చేస్తే ప్రాణాలైనా వదిలేస్తుంది తప్ప స్వైరినిగా ప్రవర్తించదు. అతడికి లొంగ. చర్యేత్ ప్రాణాన్నియంత్వే మైథిలీ భరతానుజ న రావణస్య వశగా భవేదితి సుశిష్టితం. జానకి మరణిస్తే నేను మరణిస్తే ఈ ప్రాణాలతో ఈ శరీరంతో నాకేం పల్లె. రాముడు ఇలా విలపిస్తుంటే లక్ష్మణుడికి దుఃఖం ముంచుకోవచ్చు. అయినా నిబ్బరించుకొని అన్నగారిని ఓదార్చారు. సౌమిత్రుడి ఓదారు. అగ్రజ, ఏమిటి వేలతనం? నీ వంటి మహావీరుడు ఇలా నీరు కారిపోతే ఎలా? ధైర్యం తెచ్చుకో. ఆ రాక్షసాధముడు రావణ్ణి సంహరించి సీతాదేవిని నేను తెస్తా. అధైర్యపడు. నీ వంటి ధీరుడు ఆపదల్లో సంపదల్లో ఒకే రకంగా నిశ్చలంగా ఉండాలి కానీ సామాన్యుల్లాగా చెలించిపోతే ఎలా? సంయోగ వియోగాలు దైవాధీనాలు జరుగుతూనే ఉంటాయి. దుఃఖపడి ప్రయోజనం ఏమి? ప్రస్తుతం మనకు రోజులు బాగాలేదు. అందుకని రాజ్యహాని, వనవాసం, సీతాపహరణాలతో కష్టాల పాలయ్యా. మంచి రోజులు వస్తాయి. అప్పుడు అన్నీ మనకు అనుకూలంగా పరిణమిస్తాయి. రాజ్యధ్యదావాసే వనే వాసోదైరేయ్యాహరణం యథా తథా కాలే సమీచీనే సంయోగోపి భవిష్యత్. కష్టయోగం ఎలా తప్పించుకోలేకపోతున్నాము, అలాగే దుఃఖయోగం కూడా సుఖయోగం కూడా తప్పించుకోలే. ఆ రోజులు వస్తాయి. సీతాదేవి బంధించి తీరుతుంది, లభించి తీరుతుంది. దుఃఖవడ కొంచెం ఓపికపడి సుగ్రీవుడి వానర సైన్యం దశ దిశలా వెతుకుతుంది. సీతమ్మ జాడ తెలుసుకు వచ్చి మనకు చెబుతారు.
అప్పుడే నేనే స్వయంగా వెళ్ళి రావణుని చంపి సీతాదేవిని తెస్తా, లేదా భరతున్నో జనక మహారాజును ససైన్యంగా రమ్మని రావుడి మీదకి దండెత్తి సంహరించి జానకీదేవిని తెస్తాం. మన వంశంలో రఘుమహారాజు కేవలం ఒకే ఒక్క రథంతో బయలుదేరి నలు దిశలా జయించాడు. అలాంటి వంశంలో జన్మించి నువ్వు ఏమిటిలా లీలా పడిపోతున్నావు? నేను ఒక్కడే సకల సురాసురులను జయించగలను. అటువంటిది సహాయుడిగా ఉండి నువ్వు దుష్టరావుడిని సంహరించలేనా? రఘురామ, సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం చక్రనేమిలో వస్తువు. అంతేకాని ఏ ఒక్కడో కలకాలం ఉండిపో. అయితే కష్టాల్లో సుఖాలు వచ్చిన మనోధైర్యాన్ని పోగొట్టుకుంటే ఇక మనిషి శోకసాగరంలో మునిగిపోతాడే తప్ప ఎప్పుడూ సుఖపడలేడు. ఈ మాట మర్చిపో. సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం, చక్రనేమి రివైకం తన్నా భవేద్రఘునందన. మనోతి కాతరం యస్య సుఖ దుఃఖ సముద్భవే న శోకసాగరే మగ్నో న సుఖీ స్యాత్ కదాచన. ఇంద్రుడంతటి వాడికే సింహాసనం పోయి నహుషుడు అధిష్ఠించాడు. ఇంద్రుడు భయపడి పారిపోయి కొన్నేళ్ళు అజ్ఞాతవాసం చేశాడు. నహుషుడేమో సుఖాలకు కన్నుగాలక మహర్షుడు అవమాని సతీదేవిని కాంక్షించి సర్వభ్రష్టుడయ్య, శాపాలకు గురయ్య. అంచేత కష్టాలకు దుఃఖపడకూడదు, గట్టెక్కే ఉద్యమం చెయ్య. అన్నయ్యా, నువ్వు అన్నీ తెలిసినవాడు, జగదేక వీరు, నీకు నేను చెప్పాలా? ఇలా దుఃఖించడం ఎంత మాత్రం సమంజసంగా లేదు. ధైర్యం తెచ్చుకో. దుఃఖాన్ని, కాతర భావాన్ని, పిరికితనాన్ని మనస్సులోంచి దులిపేయి. లక్ష్మణ ప్రబోధంతో రాముడు శోకం నుంచి తేరుకున్నాడు, ధైర్యం కూడగట్టున్నాడు, మామూలు మనిషి అయ్యాడు. ఇది అధ్యాయం 29లో 55 శ్లోకాల భావం. నారద ఆగమనం, దేవీ వ్రత ఉపదేశం. సరిగ్గా అదే సమయానికి నారదుడు తన మహతీ వీణపై బృహద్రథ సామను పదిగించుకుంటూ ఆకాశం నుండి దిగివచ్చి రాముడు లేచి నిలబడి స్వాగత సత్కారాలు జరిపాడు. అర్ఘపాద్యాలు ఇచ్చి పూజించాడు. అలా వేదికపై కూర్చోవెచ్చాడు. చేతులు కట్టుకొని చెంత నిలబడ్డాడు. ఇద్దరినీ కూర్చోమన్నాడు. నారదుడు కుశల ప్రశ్నలు వేశాడు. రఘువరాసురలోకంలో విన్న పరమసాధ్వి సీతాదేవిని రావణాసురుడు అపహరించుకొని వెళ్ళాట కదా. మూర్ఖుడు తన మరణమని తెలుసుకోలేక అపహరించాడు. రామా, అసలు నువ్వు జన్మించేందే రావణ సంహారం కోసం. అందుకే సీతాపహరణం జరిగి పూర్వజన్మలో వైదేహి ఒక మునికంజ గొప్ప తపస్సు. రావణుడు కామాంధుడై ఇప్పుడు ఆమెను వాంఛించాడు. నాకు భార్యవు కమ్మని నిరోధించాడు. చుట్టుపట్టుకున్నాడు. తపస్సుని కోపం వచ్చి రావణ స్పర్శతో కలుషితమైన శరీరాన్ని అగ్నికి ఆహుతి చెయ్యాలని నిశ్చయించుకొని రావణుణ్ణి శపించింది. దుర్మార్గుడా, నీ నాశనం కోసం నేను మళ్ళీ పొడతా, అయోనిజిగా జన్మిస్తా అంటూ అగ్నిలో దూకేసి అదిగో ఆ తపస్విని సీతగా జన్మించింది. రఘువంశ సంభూత, ఒళ్ళు మరిచి సర్పాన్ని దండగా వేసుకున్నట్టున్న రాముడు వంశనాశనం కోసం సీతాదేవిని అపహరించాడు. మరో రహస్యమే, నువ్వు సాక్షాత్తు విష్ణుమూర్తి, సాగు పుట్టుకలు లేవు నీకు. అయితే దేవతల ప్రార్థన మన్నించి రావణ వధ కోసం రఘురాముడిగా వచ్చావు. అలా జన్మ ఎత్తేవు కాబట్టి మానవుడిగా కనిపిస్తున్నావు, విలపిస్తావు. అంతే, ధైర్యం పొందు. అక్కడ లంకలో సీతాదేవి రేయింబగళ్ళు నిన్నే ధ్యానిస్తూ నీ రాక కోసం ఆశగా ఎదురుచూ ధర్మ పరురాలే సాధ్వీ నియమాలను పాటిస్తే నీ కోసం విలపిస్తా. ఇది అంతా దేవతల కోసం జరుగుతుంది కనుక దేవేంద్రుడు స్వయంగా కామధేనువు పాలను బంగారు గిన్నెలో సీతాదేవికి పంపారు. ఆ అమృతాన్ని జానకీమాత స్వీకరించి ఇక ఆకలి దప్పుల బాధ లేవు. నేను వెళ్ళి మరీ చూసి వచ్చి అది ఎలా ఉంచు. రావణాసురుడు సామాన్యుడు కాదు, మహాబలశాలి, వరగర్వితుడు. అతన్ని సంహరించేందుకు నేను ఒక ఉపాయం చెబుతా. ఇదిగో ఆశ్వయుజ మాసం వచ్చేసింది, శరదృతు ప్రారంభం. ఇప్పుడే ఆరంభించే దేవీ నవరాత్ర వ్రతం శ్రద్ధగా చేయి.
ఉపవాస దీక్షతో నిర్వహించి జపాలు హోమాలు జరిపించి జగన్మాతకు జంతు బలి ఇది కామ్యార్చన కోరికలు సిద్ధిస్తాయి. దశాహం హననం చెయ్యి. ఈ వ్రతాన్ని పూర్వకాలంలో త్రిమూర్తులు దేవేంద్రుడు చేసి అమోఘ వరాలు పొందారు. భృగు వశిష్ఠ బృహస్పతి విశ్వామిత్రాదులు అందరూ ఈ వ్రతం చేసిన వాళ్ళే, సిద్ధులు పొందిన వాళ్ళే. కష్టాల్లో ఉన్నవాడు తప్పనిసరిగా చెయ్యాల్సిన వ్రతం ఇది. అంచేత రావణ వధ కోసం నువ్వు ఈ వ్రతాన్ని చేసి తీరాలి. వృత్రాసురుని సంహరించడానికి వెళ్ ఇంద్రుడు చేశాడు. త్రిపురాసురుని సంహరించే వేళ శివుడు చేశాడు. మధు కైటభ సంహారం కోసం విష్ణువు చేశాడు. అంచేత విద్యుక్తంగా నువ్వు చేయి, తేలిగ్గా విజయం పొందుతావు. నారద, ఎవరు ఈ దేవి? ఆవిడ ప్రభావమేం? ఆవిడ జన్మ ప్రకారమేం? ఈ వ్రతాన్ని ఎలా చెయ్యాలి? పేరేమిటి? ఇవన్నీ సమగ్రంగా వివరించు దేవర్షి. కామా, ఈ దేవి ఆది పరాశక్తి, సనాతని, సర్వకామ. పూజించే వాళ్ళ దుఃఖాలను చిటికలో తొలగి చరాచర జగత్తు అంతటికీ ఆది కారణం. త్రిమూర్తులకు అధిదేవ. ఆమె అనుగ్రహం, ఆమె శక్తి లేకుండా బ్రహ్మాది దేవతలు స్పందించనైనా స్పందించలే. కారణం సర్వజంతూనాం బ్రహ్మాదీనాం రఘుద్వహ తస్యా శక్తిం వినా కోపి స్పందితుం నం క్షమో భవేత్. విష్ణుమూర్తిలో పాలన శక్తి ఆమె, మా తండ్రిలో సృజన శక్తి ఆమె, రుద్రుడిలో సంహార శక్తి ఆమె. ఈ సృష్టిలో ఏ చిన్న వస్తువైనా సరే అది ఆవిడ శక్తే, ఆవిడ ఉత్పత్తే. త్రిమూర్తులు, ఈ సూర్యచంద్రుడు, ఈ భూగోళం అవి లేనప్పుడు కూడా మహాదేవి పూర్ణ ప్రకృతిగా పరాత్పరుడితో కలిసి విహరిస్తూ ఉంది. నిర్గుణ స్వరూప తాను సగుణ స్వరూపగా మరి ముల్లోకాలు సృష్టిస్తూ బ్రహ్మాదులను సృష్టించి వాళ్ళకి తన శక్తులను ప్రసాదించి లోక సృష్టిని నిర్వహింపజే. ఈ పరాశక్తి తెలుసుకుంటే జన్మ సంసార బంధాలను ముక్తి లభిస్తుంది. ఆవిడ పరా విద్య వేదాధ్య వేదకారిని. బ్రహ్మాది దేవతలు ఆవిడ గుణగణాల పనులను తెలుసుకొని అసంఖ్యాకంగా దివ్య నామాలు కల్పించారు. ఆకారం మొదలు అకారం మొదలు క్షకారం వరకు ఉన్న అచ్చులను, హల్లులను, గుళింతాలను కలుపుకుంటూ వెళితే ఎన్ని పదాలు తయారవుతాయో అన్ని పేర్లు ఉన్నాయి ఆవిడ. అకారాది క్షకారంతై స్వరై వర్ణైస్తుయోయితై అసంఖ్యేయాని నామాని భవంతి రఘునంద. రఘువరా, క్లుప్తంగా పూజా విధానం చెబుతున్నా తెలుసుకో. సమతలంలో పీఠం వేయి జగదంబికను ప్రతిష్ఠించాలి. 9 నాడు ఉపవాసం ఉండాలి. నేనే పురోహితుడిగా దగ్గర ఉండి జరిపిస్తా. దేవకార్యం కోసం ఈ పాటి సాయం చెయ్యాలని ఉత్సాహం కూడా ఉంది. ఆచార్యోహం భవిష్యామి కర్మణ్యస్మిన్ మహీత్మతే. దేవకార్య విధానార్థం ఉత్సాహం ప్రకరోమ్యహం. దాశరథికి దేవదర్శనం జనమేజయ. నారదుడే పూనుకున్నాగిక లోటే ఉందయ్యా. రాముడు ఉత్సాహంగా నవరాత్న వ్రతం చేశాడు. పీఠం పెట్టి జగన్మాతను ప్రతిష్ఠించాడు. హోమము, మంత్రజపము, బలిదానం జరిగాయి. ఉపవాస దీక్షతో భక్తి శ్రద్ధలతో నిత్యార్చనలు జరుగుతున్నాడు. అష్టమి నాటి రాత్రి స్వప్నంలో జగదంబిక దర్శనం అనుగ్రహించి సింహారూఢై గిరిశృంగంపై నిలబడి మేఘ గంభీర స్వరంతో జగదీశ్వరి పలికి, రామ రామ మహాబాహు తుష్టాస్మద్య దుష్టాస్మద్య వ్రతేన తే వ్రతేన ప్రార్థయస్వ వరం కాము ఎత్తే మనసి నత్వర్తని. మహావీర రఘురామ, నీ భక్తి శ్రద్ధలకు మెచ్చ. కావలసిన వరం కోరుకో ఇస్తా. నువ్వు నారాయణాంశ సంభూతి. రావణ వధ కోసం దేవతల కోరిక మీద మానవుడిగా జన్మించావు. పూర్వకాలంలో మత్స్యాది అవతారాలు ధరి దుష్ట శిక్షణ చేశావు, శిష్ట రక్షణ చేశావు. వేదాలను రక్షించేందుకు నువ్వే కచ్చప రూపం ధరించి మందర పర్వతాన్ని ఎత్తావు. వరాహ రూపం ధరించి మేదిని కోలపై నిలబెట్టావు. నరసింహావతారం ధరించి హిరణ్యకశిపుని చేయించి చెందాడు. ప్రహ్లాదుణ్ణి కాపాడు.
వామనావతారంలో బలి చక్రవర్తిని ఎక్కీకరించి త్రివిక్రముడిగా విజృంభించావు. పరశురాముడిగా క్షత్రియులను జయి భూమినంతటిని కశ్యపుడికి ధారపోశావు. ఇప్పుడు దశరథరాముడిగా పుట్టావు. రావణ పీడితులైన దేవతలు నిన్ను ప్రార్థిస్తే ఈ అవతారం ధరించావు. దేవాంశ సంభూతులైన కవీశ్వరుడిని ఈ మహాకార్యంలో సహాయపడతా. వాళ్ళకి నా శక్తి అంశ ఉంటుంది. ఆదిశేషుడు లక్ష్మణుడిగా అవతరించాడు. అతడు ఇంద్రజిత్తులు సంహరించడం కోసమే పుట్టాడు. రామా, నీకు జయం కలుగు భావిస్తే రావణుని సంహరించి సుఖంగా రాజ్య పాలన సాగించి 11,000 సంవత్సరాల పాటు నీ పాలన సాగుతుంది. అప్పుడు తిరిగి వైకుంఠానికి వెళ్ళి జనమేజయ ఈ మాటలు చెప్పి సింహవాహన అదృశ్యమై రాముడు సంతుష్టాంతరంగుడై ప్రధాని దీక్షతో పూర్తి చేశాడు. దానాలు అన్న సంతర్పణలు యథావిధిగా జరిగాయి. విజయదశమి నాడు వానరసేనతో లంకాపట్టణంపైకి దండయాత్ర సాగించాడు. సేతుబంధనం చేసి లంకలో ప్రవేశించి రావణుణ్ణి సంహరించాడు. అధ్యాయం 30 శ్లోకాలు 63 భావం. లోకంలో ఎన్నో పురాణాలున్నాయి. అవి ఏవి దేవి భాగవతానికి సాటి రావు. ఇది శ్రోతల విశేష ఫలదం భుక్తి ముక్తి ఫలం. సంచన్యాపి పురాణాని విస్తరాణి బహూని చ శ్రీమద్భాగవతస్యాస్య న తుల్యా వీతి మే మతి. 3వ స్కంధమైపోయింది. 4వ స్కంధం. శౌనకాది మహామునులార మనకి రామ కథ అంతా కూడా నిమిషాల మీదే చెప్పారు. భూకైలా సినిమా చూస్తే రాముడి చరితం రఘురాముడి చరితం అని ఒక పాట సముద్రాలు రాశారు. మొత్తం రామాయణం అంతా వచ్చేస్తుంది. వ్యాస మహర్షి, నువ్వు సర్వజ్ఞుడివి, వంశచరిత్రలు అన్నీ తెలిసినవాడివి, నా వంశాన్ని నిలబెట్టినవాడివి కనుక అడుగుతున్నా దయచేసి నా సందేహాలు సూరసేన సమేతుడైన వసుదేవుడి శ్రీహరిపుత్రుడిగా జన్మించాడన్న కథ విన్న దేవకి వసుదేవుల కంసుడు కారాగారంలో బంధించాడని, వాళ్ళకు పుట్టిన 6 బిడ్డల్ని సంహరించాడని, అష్టమ గర్భంగా శ్రీహరి కారాగారంలో జన్మించాడని, తర్వాత గోకులానికి చేరాడని, అంతటి కుమారుడు నా దేవకి వసుదేవుల కారాగారం తప్పలేదని. ఇలా ఎందుకు జరిగింది? ఈ దంపతుల పూర్వజన్మ సుకృతమా దుష్కృతమా? వీళ్ళకి ఒక ఆడపిల్ల పుట్టిందని ఆ పసిబిడ్డను కంసుడు నేలకి విసిరి కొడితే ఆకాశంలోకి ఎగిరి అష్టభుజగా మారిందని. నిజమేనా? ఆమె శ్రీకృష్ణుడి గృహస్థ జీవితం ఎలా సాగింది? అతడికి చాలామంది భార్యలు ఉండేవాడని తెలిసింది. అతడి దేహ త్యాగానికి సంబంధించిన కొన్ని కింవదంతులు వ్యాప్తిలో ఉన్నట్టున్నాయి. వాటికేం కానీ అసలు ఏమీ జరిగిందో తెలిసిన వాడవును. అసత్యం నాకు ఎరకపరచు. బదిరికాశ్రమంలో తపస్సు చేసుకునే నరనారాయణుడే ఇంద్ర ఉపేంద్రుడని, వారి కృష్ణార్జులని నారదాది మహర్షులు చెబుతూ ఉండరు. అది ఎలా సాధ్యం? శాంతంగా తపస్సు చేసుకునే మహర్షులు క్షత్రియులుగా ఎందుకు పుట్టారు? దీనికేమైనా శాప కారణం ఉంది. ఒక బ్రాహ్మణుడి శాపం వల్ల యాదవ వంశం నశించిందని, గాంధారి శాపం వల్ల కృష్ణుడి వంశం అంతరించిందని అంటారు. నిజమేనా? జగద్రక్షకుడైన శ్రీకృష్ణుడికి పుత్రుడుగా జన్మించిన ప్రద్యుమ్నుడిని ఒక శంబరుడు పురిటి గదిలోంచి అపహరించాడు కదా, అది ఎలా సాధ్యం? వాసుదేవుడు దివ్య దృష్టితో గమనించలేకపోయాడా? అడ్డుకోలేకపోయాడు. అలాగే మరొక సందేహం మనసు పట్టి పీడిస్తుంది, ఆందోళన కలిగిస్తుంది. భూభారాన్ని తొలగించడం కోసం విష్ణువే కృష్ణుడిగా పుట్టాడు. అంతటి వాడు తానే ఎవరికో భయపడి మధురా రాజ్యాన్ని వదిలి ద్వారావతికి ఎందుకు పారిపోవాల్సిన అవసరం కలి? చివరి రోజులో కృష్ణుడి భార్యలు ఏ రక్షణ లేకుండా పోయి దొంగలు దోచుకున్నారు. ఇదేం దారుణమయ్యా స్వామి! ఏమిటి దీనికి కారణం? పాండవులు దేవాంశ సంభూవులు కదా, కృష్ణ భక్తులు కదా, మహావీరుడి అత్యద్భుతంగా రాజసూయ యాగం చేశారు కదా. అయినా పాండవులు పాలయ్య
ఎన్నో కష్టాలు పడ్డారు. వాళ్ళు చేసిన పాపం యజ్ఞ ఫలం ఏమై అగ్నిగుండం నుంచి లక్ష్మీదేవిలా జనించారు. ద్రౌపది సాధ్విక్ జీవితం అంతా దుఃఖమయమనే సాగి ఒకటి గడిస్తే ఒకటి కడగడు. ఇంటి దిశలో దుశ్యాలు జట్టు పట్టుకొని ఈడ్చారు. రజస్పరగా ఏకవస్త్రగా ఉన్నదాన్ని ఈ అవమానం జరిగి విరాటుడి కొలుగులో సైరందిగా తలదాచుకొని కీచక జయద్రథుడు చేసిన అవమానం భరించి వీటన్నిటికీ కారణమే ఏ జన్మలో చేసుకున్న పాపం. సదాచార సంపన్నులైన పాండవులు భీష్మద్రోణుల మోసంతో సంహరించారు. జగత్తు నశ్వరమని తెలియని వాళ్ళ తెలుసు. అయినా రాజ్యలోభం వారిని దారి తప్పి దీనికి వాసుదేవుడి వత్తాసు మరీ విడ్డూర. చివరికి వంశనాశనమై ఎవరు ఏం బాముకున్నారు కనుక రాజ్యలోభంతో యుద్ధాలు చేసి యోధులను ఆ నిత్తులు కూడు తింటూ అదే వైభోగం అనుకున్న భిక్షాటనే శిల్పాటనమా ఉత్తమోత్తం వరం భిక్షాటనం సాధోర్ నీవారై జీవనం వధాన్ మహత్వారూపేణ శిల్పేన జీవనం వరం. వ్యాసర్షి విచ్ఛిన్నం కాబోతున్న మా వంశాన్ని ఒకప్పుడు నువ్వు స్వయంగా కాపాడావు. దేవల న్యాయంగా గోళ్ళ కులను పుట్టి అచిరకాలంలో అది నీ కళ్ళ ఎదుటే క్షీణించి ఈ దశకు అంటే ఒంటి ఊపిరితో నా తండ్రి పరీక్షతో ఒక తపస్విని అవమానించడం అని చాలా అనూహ్యమైన సంఘటన. ఏ క్షత్రియుడు చెయ్యని ఈ ఘోరాన్ని మా తండ్రి ఎందుకు చేశాడు, ఎలా చేశాడు నాకేం అర్థం కావటం లేదు మహానుభావ. ఇలాంటి సందేహాలు నన్ను తొలిచేస్తున్నాయి. వివరంగా చెప్పి నా మనసును కుదుట పరచు అన్నాడు. ఇది 4వ అధ్యాయంలో 1వ అధ్యాయం 48 శ్లోకాల భావం. వ్యాసుడు చేసిన ధర్మ ప్రబోధం కర్మ ప్రబోధం ఎలా చేశాడు, ఏం చేశాడు రేపు